ఏడాదిలో పెట్టుబడుల లక్ష్యం 10 లక్షల కోట్ల రూపాయలు. ఏదైతే నిన్న జరిగిన విజయవాడలో ఇన్వెస్టియో గ్లోబల్ ఆంధ్రప్రదేశ్ సదస్సులో పెట్టుబడులపై గ్లోబల్ గేట్వే ఏపీ కోసం అపార అవకాశాలున్నాయి, పెట్టుబడులతో రండి అని యుఎస్ఏ పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపునివ్వడం జరిగింది. మరి ఎలా చూడొచ్చు అంటారు ఈ అంశాన్ని? అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచి మొదటి నుంచి కూడా ఆయన ఒక విజన్ తోని పనిచేస్తున్నట్టుగా మనకు అర్థమైతే, సరే ఆయన మీద అనేక రకాలైన విమర్శలు ఉన్నాయి. ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానిస్తా ఉన్నాడు, లేకపోతే తమ అస్మదీలకు కట్టబెడతాడు, ఇట్లాంటి రకరకాల విమర్శలు ఉన్నప్పటికీ డెవలప్మెంట్ విషయంలో ఆయన చాలా పారదర్శకంగా ఉంటారు. వివిధ రకాల అంటే రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలనేటువంటి విషయంలో నిరంతరమైన పనిచేస్తూ ఉంటారు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయితే ఇక్కడ గ్లోబల్ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కు వచ్చినప్పుడే ఆయనకు ఎక్కువ ఉపయోగం ఉంటుంది. అంటే భారీ ఎత్తున పెట్టుబడులు వస్తాయి, భారీ ఎత్తున పరిశ్రమల స్థాపన జరుగుతుంది, తర్వాత ఉద్యోగాల కల్పన జరుగుతుంది. అక్కడ ఉండబడేటువంటి ఏవైతే భూములు ఉంటాయో వాటికి కూడా రేట్లు పెరిగి తద్వారా ఆర్థికంగా లబ్ధి చేకూరుతాయి. ఇది వాస్తవం. కాబట్టి గ్లోబల్ పెట్టుబడులపైనే చంద్రబాబు నాయుడు గారు దృష్టి సారిస్తా ఉన్నారు. ఆయన ఆహ్వానం ఏ రకంగా అంటే ఇలాంటి పరిశ్రమలు వస్తాయి, ఎంత పెట్టుబడులు వస్తాయి, ఎవరెవరితో మాట్లాడుతుండో అనేది కూడా ఎప్పటికప్పుడు ఆయన పారదర్శకంగా ప్రజల ముందు ఉంచుతా ఉన్నారు. అంటే ఒకటే ఏదైనా ఈ ఆంధ్రప్రదేశ్ నవ్య ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావడానికి పారిశ్రామికవేత్తలు రావాలి, పరిశ్రమలు పెట్టాలి, తద్వారా అక్కడ అభివృద్ధి జరిగి ప్రజలకు మేలుగా జరగాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. మనం చూసిన గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఐటీ పరిశ్రమ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టారు. సరే అనేక విమర్శలను ఐటీని ఆయన్నే తెచ్చిందా, ఆయన్నే పెట్టిందంటే ఆయన తేకపోవచ్చు, కానీ ఐటీ అభివృద్ధి కోసం ఆయన కొంత శ్రమ చేసిండు, కొంత ముందు చూపుతోటి వ్యవహరించిందని మాత్రం మా దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అట్లనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా మళ్ళీ మరింత అభివృద్ధి చెందడం కోసం అక్కడ ఐటీ పరిశ్రమల స్థాపన కోసం, ఇతర పరిశ్రమల స్థాపన కోసం ఆయన విదేశాల పైన ఆధారపడతా ఉన్నారు. తన గతంలో ఉండబడేటువంటి సంబంధాల దృష్ట్యా, అనుభవం దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వంతో ఉండేటువంటి సఖ్యత దృష్ట్యా ఇతర దేశాల నుంచి పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంది. ఆ వైపున చంద్రబాబు నాయుడు కృషి చేస్తా ఉన్నారు. ఇంకా ఆయన కృషి కొనసాగిస్తారని నేను అనుకుంటా ఉన్నాను. రైట్ అండి.